టీచర్: ఒరేయ్, పక్కోడి పేపర్లో ఏం చూస్తున్నావు? స్టూడెంట్: వాడు నా పేపర్లో ఏం రాస్తున్నాడో అని చెక్ చేస్తున్నాను సార్. ఎక్కడ తప్పులు రాస్తాడో అని నా భయం. ఏరా, రిజల్ట్ వచ్చాయి కదా, మీ క్లాసులో అందరికంటే ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి? మన క్లాస్ టీచర్కి నానా. ఆయనకి అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసు కదా. మా కంపెనీలో పని చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. నీకు అంత ఓపిక ఉందా? తప్పకుండా సార్. మీ పక్కన ఉన్న అద్దంలో నా ముఖం చూసుకుంటూ గంట సేపు వెయిట్ చేశాను అంటే నా ఓపిక ఎంతో మీకు అర్థం చేసుకోండి. ఏంట్రా, మీ ఆవిడతో గొడవ పడ్డావా? తలకి దెబ్బ తగిలింది? అవునరా, తను వంట చేసి ఫేస్బుక్లో ఫోటో పెట్టింది. నేను లైక్ కొట్టడం మర్చిపోయి సాడ్ ఎమోజీ పెట్టేశాను. పేషెంట్: ఆపరేషన్ అంటే నాకు చాలా భయంగా ఉంది డాక్టర్. డాక్టర్: భయం ఎందుకు? ఇది నా 100వ ఆపరేషన్. పేషెంట్: అమ్మయ్య, థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్: పర్వాలేదు, ఎలాగైనా ఈసారి సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను. అరే, మీ నాన్న నిన్ను ఎందుకు కొట్టారు? అడ్రస్ అడిగితే చెప్పాను, అందుకే కొట్టారు. అడ్రస్ చెప్తే ఎవరైనా కొడతారా? ఇంతకీ ఏం అడిగారు? నీ రిజల్ట్ కార్డు ఎక్కడా అని అడిగారు. నేను మా టీచర్ దగ్గర ఉంది అని అడ్రస్ చెప్పాను. టీచర్: నేను అందంగా ఉన్నాను. ఇది ఏ కాలం? స్టూడెంట్: ఇది ఖచ్చితంగా అతిశయోక్తి కాలం టీచర్. టీచర్: ఒరే చిట్టి, 1కి 10కి మధ్యలో ఉండే 5 అంకెలు చెప్పు. చిట్టి: 2, 3, 4, 5, 6. టీచర్: టీచర్: మరి మిగిలినవి ఏవిరా? చిట్టి: అవి ఇంకా క్లాసుకి రాలేదు టీచర్. మాస్టారు: ఒరే గుండు, కాకికి పిచ్చుకకి ఉన్న తేడా ఏంట్రా? గుండు: కాకి కావు కావు అంటుంది సార్, పిచ్చుక చివ్ చివ్ అంటుంది. కాకికి పెళ్ళైతే కాకినే అంటారు, కానీ పిచ్చుకకి పెళ్ళైతే ముసలి పిచ్చుక అంటారు కదా సార్. టీచర్: అక్బర్ ఎప్పుడు చనిపోయారు? స్టూడెంట్: చనిపోయే ముందు రోజు వరకు బతికే ఉన్నారు సార్. పేషెంట్: డాక్టర్ గారు, నాకు ఏమి తిన్నా అరగట్లేదు. డాక్టర్: మరి ఏం తిన్నారు? పేషెంట్: గాలి. డాక్టర్: అయితే గాలి తుఫాన్ వచ్చినప్పుడు తినండి, త్వరగా అరిగిపోతుంది. పేషెంట్: డాక్టర్, నాకు అంతా మర్చిపోయే జబ్బు ఉంది. డాక్టర్: ఇది ఎప్పటి నుంచి మొదలైంది?
పేషెంట్, ఏది డాక్టర్? రాము, ఒరే కరెంటు పోతే ఫ్యాన్ తిరగట్లేదు ఎందుకురా? సోము, పిచ్చోడా, కరెంటు పోతే ఫ్యాన్కి కూడా చెమటలు పట్టి అలసిపోయి ఆగిపోతుంది కదరా. టీచర్, ఒరే నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? స్టూడెంట్, మా నాన్నకి దెబ్బ తగిలింది సార్. టీచర్, అయ్యో పాపం, ఎక్కడ తగిలింది? స్టూడెంట్, నేను స్కూల్కి రాకపోతే మా నాన్న నన్ను కొట్టే చోట నేను తప్పించుకునేసరికి నాన్నకి గోడ తగిలింది సార్. పేషెంట్, డాక్టర్ గారు, నా జుట్టు విపరీతంగా రాలిపోతుంది, ఏమైనా చెయ్యండి. డాక్టర్, కంగారు పడకండి, జుట్టు రాలటం ఆగిపోయే మందు రాసిస్తాను. పేషెంట్, అలాగే సార్, ఆ మందు వాడితే నా జుట్టు మళ్ళీ పెరుగుతుందా? డాక్టర్, అదెలా కుదురుతుంది? జుట్టు రాలకుండా ఉండాలంటే ఉన్న జుట్టుని కాపాడుకోవటమే మార్గం. భార్య, ఏమండి, పెళ్ళికి ముందు నాకు బోలెడన్ని గిఫ్ట్లు ఇచ్చేవారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు? భర్త, ఎవరైనా చేపని పట్టిన తర్వాత దానికి ఎర్ర వేస్తారా ఏంటి? భార్య, మన పక్కింటి ఆయన ఆఫీస్ నుంచి రాగానే భార్యకి ముద్దు పెడతాడు, మీరు ఎందుకు అలా చేయరు? భర్త, నాకు ఆమెతో అంత పరిచయం లేదు కదా మరి. స్నేహితుడు, అరే నీకు ఈత వచ్చా? స్నేహితుడు, రాదు. అంటే కుక్క కంటే నువ్వు వేస్ట్ రా అన్నమాట, దానికి కూడా ఈత వచ్చు. స్నేహితుడు, మరి నీకు వచ్చా? వచ్చు. అంటే నువ్వు కుక్కతో సమానం అన్నమాట. ఆలుగడ్డ పెళ్లి సంబంధానికి వెళ్ళింది, ఇప్పుడు ఎలా ఉండిద్దో చూద్దాం. పెళ్లి సంబంధం, ఒక బంగాళదుంప పెళ్లి చూపులకి బెండకాయ ఇంటికి వెళ్ళిందంట. బంగాళదుంప బెండకాయను చూసి ఏమందో తెలుసా? ఈ పిల్ల మరీ సన్నగా ఉంది, పెళ్ళయ్యాక ఒక కర్ర వెనక నిలబడితే నా పెళ్ళం ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సి వస్తుంది, నాకు ఈ సంబంధం వద్దు. చింటూ, టీచర్ చింటూ, నీ హోంవర్క్ ఎందుకు చేయలేదు? చింటూ, నిన్న కరెంటు లేదు టీచర్. టీచర్, పోనీ క్యాండిల్ వెలిగించుకోవచ్చు కదా. చింటూ, అగ్గిపెట్టి దేవుడి గదిలో ఉంది టీచర్. టీచర్, అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. చింటూ, స్నానం చేయకుండా దేవుడి గదిలోకి వెళ్ళకూడదు కదా టీచర్. టీచర్, స్నానం ఎందుకు చేయలేదు? చింటూ, కరెంట్ లేక మోటార్ పని చేయలేదు టీచర్. పేషెంట్, డాక్టర్ గారు, ఆపరేషన్ అంటే నాకు చాలా భయంగా ఉంది. డాక్టర్, భయపడకు బాబు, ఇది నాకు కూడా మొదటి ఆపరేషనే, ఇద్దరు కలిసి ధైర్యంగా ఉందాం. లక్ష్మి, పరీక్షకి వెళుతూ దేవుడికి మొక్కావా? లడ్డు, మొక్కానమ్మా.
లక్ష్మి: ఏమని మొక్కావు? లడ్డు: నాతో పాటు నా పక్కన ఉన్న సీను కూడా ఫెయిల్ అవ్వాలని మొక్కానమ్మా. టీచర్: కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి హోంవర్క్ చెయ్యని వారిని ఇంటికి పంపిస్తానని? కిట్టు: మీరు రోజు ఇలానే చెప్తారు టీచర్, ఒక్కరోజైనా పంపటం లేదు, ఈరోజైనా పంపండి టీచర్. భార్య: ఎందుకండి మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేశారు? ఏదైనా అర్జెంట్ పని ఉందా? భర్త: రాశి ఫలాలు ఇప్పుడే చూసా, ఆఖరి నిమిషంలో ప్రయాణం రద్దు అవుతుందని ఉంది, అందుకే క్యాన్సిల్ చేశా.